హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నీడ్ కోడర్. నా పేరు రిషి కుమార్. సో ఈ వీడియోలో ఏంటి అంటే మనకి నెక్స్ట్ వేవ్లో అనేది ఒక పెద్ద అప్డేట్ అయితే తీసుకొచ్చారు. సో ఈ అప్డేట్ ఎవరికి యూస్ఫుల్ ఏంటి, సో దీనివల్ల మనకి జాబ్స్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేస్తాను. సో ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ నెక్స్ట్ వేవ్లో ఒక అప్డేట్ వచ్చిందన్నాను కదా, అది ఏంటి అని అంటే మన ప్లేస్మెంట్ హెడ్ వచ్చి మన గిరీష్ గారు ఉన్నారు కదా. సో ఆయన ఏం చెప్పారంటే, చాలామంది నెక్స్ట్ వేవ్లో మనకి కంపెనీస్ అసెస్మెంట్స్ రాయమని చెప్పి కంపెనీకి అప్లై చేసిన తర్వాత ఫస్ట్ మనకి అసెస్మెంట్ లింక్ ఒకటి వస్తుంది కదా. సో అందులో మనం టాప్ ఇంటెక్లో కానీ ఎక్కడొక్కడ అసెస్మెంట్ అనేది రాస్తాం. సో అసెస్మెంట్ రాసేటప్పుడు ఏంటంటే చాలామంది చూసి రాస్తున్నారని చెప్పి తెలిసిందనమాట. సో అది ఎలా తెలిసిందంటే, మనం ఒక 30 MCQs ఎన్నో ఉంటే మనం 30 రాసేస్తాం. సో అంతా సబ్మిట్ చేసి అంతా అయిపోయిన తర్వాత బాగా క్వాలిఫై అయిన వాళ్ళు తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తారు. కాబట్టి ఇంటర్వ్యూలో ఏంటంటే ఎవరైతే పాస్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్స్ బట్టి వాళ్ళు బేసిక్స్ కూడా చెప్పలేకపోతున్నారంట. అట్లీస్ట్ కనీసం మనకి టెస్ట్లో ఏమైతే అసెస్మెంట్లో అడిగారో అవి కూడా చెప్పలేకపోతున్నారు. సో అప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చిందనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే ప్లేస్మెంట్ హెడ్ని కాంటాక్ట్ అయ్యారు. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే, సో ఇలాగ మాల్ ప్రాక్టీసెస్ అనేది జరుగుతున్నాయి, అసెస్మెంట్ పెట్టేటప్పుడు చూసి రాస్తున్నారని తెలిసింది. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే, మన బాగా చదువుకునే స్టూడెంట్స్ ఉంటారు కదా, కొంచెం జెన్యూన్గా ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఏం చేశారంటే, ఇలాగా మేము వాళ్ళు రాస్తున్నాం, సో వాళ్ళు చూసి రాసేస్తున్నారు. సో లైక్ వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ ఆన్సర్స్ అవన్నీ సెండ్ చేసుకుని రాసేస్తున్నారు. సో వాళ్ళకి మాకు తేడా ఉండట్లేదు, వాళ్ళు క్వాలిఫై అయిపోతున్నారు, మేము అవ్వలేకపోతున్నాం. సో దీనికి మీరు ఏదో ఒకటి చేయాలని చెప్పి నెక్స్ట్ వాళ్ళని కాంటాక్ట్ అయితే నెక్స్ట్ వాళ్ళు అయితే ఒక పెద్ద డెసిషన్ అయితే తీసుకున్నారు. సో ఇప్పటికి వచ్చి నేను ఎప్పుడు అది వినలేదు, ఇదే ఫస్ట్ టైం ఐ థింక్ వాళ్ళు తీసుకురావడం. సో అదేంటి అంటే, ఈ ఫస్ట్ అసెస్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ అసెస్మెంట్ అనేది ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తారంట. సో ఆ ఆఫ్లైన్లో ఎక్కడ ఏంటి అనేది డీటెయిల్స్ అవన్నీ మనకు మెన్షన్ చేస్తారు. సో ఈ అసెస్మెంట్ ఏంటి అంటే, అది మనకి ఒక్కసారి కనుక మనం ఫస్ట్ టైం మనం అక్కడికి హైదరాబాద్ ఎక్కడ లొకేషన్స్ అవన్నీ చెప్తారు. సో అక్కడికి వెళ్ళి రాయాలి. దానికి ఏంటి అంటే, అది వెరిఫైడ్ బ్యాడ్జ్ అని ఒకటి ఇస్తారు. సో అది ఎగ్జామ్ పాస్ అయిపోయిన తర్వాత అక్కడ రాసేస్తారు, అది అయిపోయిన తర్వాత ఒక వెరిఫైడ్ బ్యాడ్జ్ అని ఇస్తారు. సో ఆ బ్యాడ్జ్ ఏంటంటే మనకి కంపెనీస్కి అప్లై చేసినప్పుడు వాళ్ళు పంపిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పైథాన్ ఐడిపి స్కోర్స్ అవన్నీ ఉన్నాయి కదా. సో అవి కంపెనీకి ఎలా షేర్ చేస్తారు, సేమ్ అలానే మనకు వచ్చిన ఈ మనం ఆఫ్లైన్లో రాసిన అసెస్మెంట్ యొక్క స్కోర్ని కంపెనీస్కి షేర్ చేస్తారు. సో దాన్ని బట్టి సో కంపెనీ ఎప్పుడు ఎలా హైరింగ్ అలా జరుగుతుందో అది మామూలుగానే జరిగిపోతుంది. కానీ ఈ రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో మనం రాసినవి అవి కంపెనీకి ఇస్తారనమాట. సో ఎప్పుడైతే మనం హైదరాబాద్ వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం రాస్తామో అక్కడ మనకు వచ్చిన మార్క్స్ బట్టి మనకు వెరిఫైడ్ బ్యాడ్జ్ అనేది ఒకటి ఇస్తారు. సో ఆ స్కోర్ అనేది మా ప్లేస్మెంట్స్ కంపెనీస్కి వాటికి షేర్ చేస్తారనమాట. సో ఇది వచ్చేసరికి మ్యాండటరీ కాదంట. సో అందరూ రాయాల్సినంత అవసరమే లేదు, ఆప్షనల్. కానీ ఇలా కంపెనీస్కి సెలెక్ట్ అవుదాం రాయాలి అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా, అంటే దీనివల్ల యూజ్ ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా రాయాలి. వాళ్ళు నాట్ మ్యాండటరీ అని చెప్పారు, కానీ మనం రాయడం మంచిది. ఇంకొకటి ఏంటంటే, ఇది ఒక అటెంప్ట్ అయినా ఎన్ని అటెంప్ట్స్ అంటే ఎన్ని అటెంప్ట్స్ అయినా ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్ వచ్చేసరికి సో ఆ టెస్ట్ సెంటర్ అవన్నీ వాళ్ళు చూసుకోవాలి కాబట్టి మనకు కొంచెం కాస్ట్ అవుద్ది. సో కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ అటెంప్ట్ ఇస్తాం కదా మనం, అంటే ఫస్ట్ టైం వెళ్ళి రాస్తాం కదా, సో అప్పుడైతే ఫ్రీ. సో తర్వాత అయితే 300 పే చేయాలంట. ఆ 300 పే చేసి ఇంకా ఎన్ని నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అయినా ఇవ్వచ్చు. సో అది కూడా వీక్లీ ఉంటుందంట. అంటే ఈ వీక్ ఈరోజు రాసిన తర్వాత మళ్ళీ వీక్ వరకు మళ్ళీ ఎగ్జామ్ జరుగుతుంది మనకి, మళ్ళీ నెక్స్ట్ వీక్లో రాయాలన్నమాట. సో ఫస్ట్ టైం అటెంప్ట్ చేసినప్పుడు ఫ్రీ మనకి. మేబీ వాళ్ళు కంప్యూటర్లో ఇస్తారో ఎలా ఇస్తారో ఏంటనే తెలీదు, మేబీ కంప్యూటర్లోనే రాయాలనుకుంటే. సో అంత ప్రాక్టర్డ్ ఉంటుంది అక్కడ. మనం ఎలాంటి చూసి రాయడానికి ఉండదు, ఎందుకంటే అక్కడ ఎవరొకరు సార్స్ ఎవరు ఉంటారు, మనం చూస్తూ ఉంటారు కాబట్టి మనం అక్కడ చూసి రాయడానికి ఛాన్స్ లేదు. సో ఎవరైతే బాగా చదువుకునే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అనమాట. సో అది. ఇంకొకటి ఏంటి అంటే, ఇందులో ఏంటంటే యాప్టిట్యూడ్, కోడింగ్, వెర్బల్ ఎబిలిటీ, ఇలా మనకి ఏదైతే MCQs ఇవన్నీ ఉన్నాయో సో అవన్నీ కండక్ట్ చేస్తారు. డేట్స్ అనేవి ఇంకా వాళ్ళు ఎప్పుడో ఒక మెన్షన్ చేస్తారనమాట, ఒక డేట్ అనేది మెన్షన్ చేస్తారు. ఆ టెస్ట్ సెంటర్ ఎక్కడ ఏంటి లొకేషన్ అవన్నీ మెన్షన్ చేస్తారు. మ్యాక్సిమం హైదరాబాద్లోనే ఉంటుంది. సో ఫస్ట్ అసెస్మెంట్ వచ్చేసరికి మనం ఖచ్చితంగా వెళ్ళి ఇవ్వాలి. సో దానికి ఏంటంటే, దానికి కూడా ప్రిపరేషన్కి వీళ్ళే ప్రొవైడ్ చేస్తారంట. అంటే మనకి మాక్ ఇంటర్వ్యూకి కొంచెం ఎలా ప్రిపేర్ అవ్వడానికి ఫ్రంట్ ఎండ్ ఇంటర్వ్యూకి అలాంటివి ఇచ్చారు కదా. సో అలానే ఈ టెస్ట్కి కూడా మనకి ఒక ప్రిపరేషన్ మెటీరియల్ ఇస్తారంట. సో దానికి మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళి మనం డైరెక్ట్గా అటెంప్ట్ చేసేయచ్చు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీకంటే ఈ అప్డేట్ మీకు ఎలా ఉంది ఏంటి, సో మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తుందా, సో దీనివల్ల ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా ఏంటి, సో అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ. బై బాయ్.